మరిచిపో. అబద్ధ సాక్ష్యాలు అంటే ఏంటంటే నువ్వు చేయనటువంటి దాన్ని చేశారు అని చెప్పేది, నీకు దానికి సంబంధమే ఉండదు. ఆయన ఫలాని వ్యక్తి చేస్తూ ఉంటే నేను చూశాను, ఆ వ్యక్తి ద్వారా ఇది జరిగిందని అంటారు, కానీ అక్కడ నిజం ఉండనే ఉండదు. అలాంటప్పుడు నీ చెవికి ఆ మాటలు వచ్చినప్పుడు నువ్వెంతో బాధపడి ఉంటావు. మరిచిపో. నీ మీద నిందలు మోపినటువంటి వాళ్ళను మరిచిపో, వదిలేసేయి. నీకు కీడు చేసిన వాళ్ళని క్షమించి వదిలేసేసేయి. గత 2024 సంవత్సరంలో జరిగిన ప్రతి విధమైనటువంటి నీకు మనస్సును గాయపరిచిన కార్యాలను, నిన్నెవరైతే గాయపరిచారు, నిన్నెవరైతే తృణీకరించారు, ఏ విషయంలో నువ్వు కృంగిపోయావు, ఏ విషయం నిన్ను చాలా ప్రసరించి నిన్ను బాధ పెట్టిందో, వెనుకున్నటువంటి వాటిని మరిచిపో. అదే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తున్నాడు, ఈ 3వ అధ్యాయం 13వ వచనంలో, వెనుకున్నవి మరచి అంటున్నాడు. వెనుకున్నటువంటి వాటిని మరిచిపో. కనుక మరిచిపోవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. మరిచిపోవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను, గమనించండి. ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడమంటున్నాడు, మరిచిపోవాలి. రెండవదిగా నీ ముందు దేవుడు గొప్ప బొకిషాన్ని పెట్టాడు. 2025 సంవత్సరం నువ్వు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాలని, నీ దుఃఖము సంతోషంగా మారాలని, నీ కుటుంబ జీవితంలో నష్టాలు అన్నీ కూడా సమసిపోయి నువ్వు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి సంపూర్ణతను మరి సమృద్ధిని చూడాలని దేవుడు నీ ముందు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడు. దాని కొరకు వేగిరపడు, దానిని పొందుకోవడానికి ప్రయాసపడు. మరి ఎలా పాస్టర్ గారు, ఇది ఎలా జరుగుతుంది? ఇంతవరకు నేను పోరాడి అయిపోయింది పాస్టర్ గారు, ఇక నేను పరుగులెత్తలేను, ఇక నేను నడవలేను, ఇది అయ్యే పని కాదు అన్నటువంటి నిరాశలో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ దానిని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ 2025 సంవత్సరంలో ఈ మొదటి మాసంలో మొదటి ఆదివారం దినాన దైవ సన్నిధానంలో కూర్చొని ఉన్నటువంటి నీతో ఆత్మదేవుడు నీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం, ఉభాగము 31వ అధికారం 7వ వచనం. ది బుక్ ఆఫ్ డ్యూటరానమీ 31st చాప్టర్ 8th వర్డ్. చదువు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో తెలుగులో 8వ వచనం. నేను 8 చెప్పానా, ఏది చెప్పాను? 5 చెప్పానా? கர்த்தர்தாமே உனக்கு முன்பாக 8 చదువు నాయన. கர்த்தர்தாமே உனக்கு முன்பாக போகிறவர், అది அவர் உன்னோடு இருப்பார், அவர் உன்னை விட்டு விலகுவதும் இல்லை, உன்னை கைவிடுவதும் இல்லை, నీ భయపడவும் కలగவும் వేండాం என்றான். చాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండంలో 31వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం పొందుకమని ఇశ్రాయేలీలందరూ ఎదుట అతనితో చెప్పిన అంటున్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును అంటున్నాడు. వెనుకున్నవన్నీ మరిచిపో. నీ వెనుక జరిగినటువంటివన్నీ అనర్థాలు విడిచిపెట్టు, వదిలిపెట్టు. 2024 సంవత్సరంలో ఒక వ్యక్తి నీకేదో కీడు చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తి నీకు ఎదురొచ్చేటప్పుడు నీ ఒళ్ళంతా కూడా మండిపోవచ్చు, ఎక్కడ లేని ఒక బాధ కలగవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా జరిగి ఉండొచ్చు నీకు. కానీ ఆత్మదేవుడు నీతో చెప్తున్నాడు, మరిచిపో. ఎందుకంటే దీనికన్నా శ్రేష్టమైన కార్యాన్ని నీ కళ్ళ ముందు నేను పెట్టాను, దాన్ని చూడు, దాని కొరకు ప్రయాసపడు అంటున్నాడు. పగలు ప్రతీకారాల వలన నీ పొందే లాభం ఏం లేదు, కానీ నీకు, నీ బిడ్డలకు, నీ సంతతికి ఒక ఆశీర్వాదాన్ని నీ కళ్ళ ముందు నేను పెట్టాను. నీకు అది కావాలి, ఆ ఆశీర్వాదం అనుకుంటే వెనుకున్నవన్నీ మరిచిపో అంటున్నాడు ఆత్మదేవుడు. నేను నడవలేను ప్రభా, నా వల్ల కాదు, నేను క్షమించలేను ప్రభా, నేను మన్నించలేనయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అనుకుంటున్నావేమో. ఆయన అంటున్నాడు, భయపడకు, విస్మయం పొందొద్దు, జడియొద్దు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, నేను నీకు ముందు నడిచేది,
నా వెనక నువ్వు రా, నేను నిన్ను నడిపిస్తాను. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఉన్నతమైనటువంటి నీ కొరకు నీ కలిగే బహుమానాన్ని నువ్వు చేరుకుంటావు. నీ కొరకని ఒక బహుమానాన్ని నేను దాచి ఉంచాను, నువ్వు దాన్ని నేను పొందాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు ప్రభు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, నిన్నెవరు ప్రేమించలేదా? నువ్వు ప్రేమిస్తున్నావు, వాళ్ళు నిన్ను తృణీకరిస్తున్నారేమో. అవసరం లేదు. ఒక విషయం చెప్తాను, వాళ్ళు నిన్ను కాదనుకుంటున్నారు, దీనికి నువ్వేం చెప్తావు అని ఒక మనిషిని అడుగుతున్నారు. వాళ్ళు నిన్ను కాదనుకుంటున్నారు, నువ్వేం చెప్తావు అని ఒక వ్యక్తిని సురేష్ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి చెప్తున్నాడు, సురేషా నిన్ను కాదనుకుంటున్నాడయ్యా మనిషి, నువ్వెంతో మేలు చేసావు, మేలులన్నీ మర్చిపోయి నిన్నే కాదనుకుంటున్నాడు, దీనికి నువ్వేం చెప్తావు అని అంటే సురేష్ తెలివిగా ఒక జవాబు చెప్పాడు. ఏమన్నాడంటే, నేను కావాలనుకుంటే నా దగ్గరికి వస్తారు, నేను కావాలనుకున్నటువంటి వాళ్ళు నాకు దూరం కారు. పాయింట్ అర్థమవుతుందా? నేను కావాలనుకున్నటువంటి వాడు నాకు దూరం కాడు, నేను వద్దనుకున్నటువంటి వాడు నాకు దూరం అవుతాడు. దీనికి మనం ఏం చేయలేము. ఈ రీతిగా ఈ లోకములో ఇలాగనే ఉంటారు మనుషులు. నువ్వు కావాలనుకుంటే నీకెవరు దూరం కారు, నిన్ను వద్దనుకున్నప్పుడే ఏదో ఒక రూపంలో ఏదో ఒక సాగులో దూరం అవుతూ ఉంటారు. దాని గురించి నువ్వేం దిగులు పడవద్దు, నువ్వు చింతపడవద్దు. అన్నిటికీ మించినటువంటి వాడే నీ పక్షాన ఉన్నాడు. నీకెవరు కావాలి? నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన ఉంటే చాలు, నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి. ఆయన నీతో ఉంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తారు. కానీ లోకం నీ దగ్గరికి రావాలని అనుకోవద్దు, లోకానుసారులు నిన్ను వెంబడించాలని కోరుకోవద్దు. దయచేసి నువ్వు ప్రభువుని వెంబడించు అంతే. వెనుకున్నవన్నీ మరచి నీ ముందర నడిచే నీ దేవుని వెనకాల నువ్వు నడువు అంతే. సరే, ఆయన ముందు నడిస్తే జరిగే ఆశీర్వాదాలు ఏంటి? వెనుకున్నవన్నీ మరిచి ముందున్నటువంటి వాటి కొరకై నువ్వు వేగిరి పడాలని ఒక స్టెప్ తీసుకున్నావంటే, తీర్మానం చేసుకున్నావంటే జరిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, భయపడొద్దు, విస్మయం పొందొద్దు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏందో చూద్దాం. యోహానుకు రాసిన 3వ పత్రిక 2వ వచనం చూడండి. యోవాను ఎഴുதிన 3வது நிருபம் 2வது చదువు నాయన. வாழ்கிறது போல நீ எல்லாவற்றிலும் வாழ்ந்து சுகமா இருக்கும்படி வேண்டுகிறேன். హల్లెలూయా, హల్లెలూయా. రెండో ఆశీర్వాదం ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడిచేటప్పుడు జరిగే ఆశీర్వాదం, ఆయన కోరేది ఏంటంటే నీ ఆత్మను వర్ధిల్లింపజేస్తాడు. ఇన్ని రోజులు కృంగిపోయావు, ఇన్ని రోజులు నీ ఆత్మలో నువ్వు పైకి రాలేకపోతున్నావు, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావు, వాక్యాన్ని పోగొట్టుకున్నావు, రక్షణను పోగొట్టుకున్నావు, మారు మనసును పోగొట్టుకున్నావు. నీకు మిగిలిందే నిరుత్సాహం, నిరాశే. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, వెనుకున్నవన్నీ మర్చిపో, ముందున్నటువంటి వాటి వరకు వేగిరపడు. వేగిరపడడంలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు, నువ్వు సౌఖ్యంగా ఉంటావు. చదువు తల్లి తమిళ్లో. అంతోని ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లియర్గా చదువుతున్నావు తల్లి, భయపడకు, ధైర్యంగా చదువు. ఇది నీ చర్చి, ఇది నీ చర్చి, గుర్తుపెట్టుకో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయ్ బాబు మీ అన్న
వీళ్ళన్న వినయ్ బాబు మన ఈసీలో మన ఫాదర్ బిషప్ దగ్గర ఉన్నాడు. చనిపోయేంత వరకు ఉన్నాడు. ఆయన చనిపోయేంత వరకు ఉన్నాడు వినయ్ బాబు ఆయనకు తోడుగా. చాలా నమ్మకమైనటువంటి వాడు, చాలా 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 నమ్మకమైనటువంటి వాడు. ఫాదర్ బిషప్ ఇంట్లో ఎంతోమంది రోజు వస్తుంటారు, ఎంతోమంది ఆయన గిఫ్ట్లు ఇస్తుంటారు, కానుకలు ఇస్తుంటారు, ఏమేమో ఇస్తుంటారు. వాటన్నిటిని భద్రపరిచి కరెక్ట్గా ఎవరు ఎంత ఇచ్చారు ఏందని లిస్ట్ వేసి అలా దానియేలు వలె నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు. మన తెలుగు వాళ్ళలో ఒక బిడ్డ ఆ విధంగా ఉన్నాడంటే మా పాస్టర్లందరికీ ఒక తమిళ్లో పెరుమైగా ఉండేది, మాకు ఒక గొప్పగా ఉండేది. వినయ్ బాబు అంటే నమ్మకమైనటువంటి వాడు చివరి వరకు. సరే, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కూతురు పిఏగా వినయ్ బాబుని నమ్మకమైనటువంటి వాడని పోనీయకుండా ఆమె పిఏగా మరి అపాయింట్ చేసుకున్నది. చూడండి మన తెలుగు వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు. ఆ అబ్బాయి అనుకుంటే సర్వ సుఖాలు అనుభవించవచ్చండి. ఆ అబ్బాయి అనుకుంటే డబ్బు అయితే ఏమి, ఆ అబ్బాయి అనుకున్నవన్నీ అనుభవించవచ్చు. ఆ అబ్బాయి సమస్తాన్ని జీరోగా అనుకొని ఫాదర్ బిషప్కి అంత నమ్మకంగా ఉన్నటువంటి వాడు. ఫాదర్ బిషప్ ఎన్ని దేశాలు అయితే చూశాడు అన్ని దేశాలకు తిరిగాడు. ఆ అబ్బాయి అన్ని విమానాలు ఎక్కాడు. చాలా నమ్మకమైనటువంటి వాడు, చాలా మంచోడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అలాంటి చూడండి, ప్రభువు మనకు ముందుగా నడిచేటప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఆయన అంటాడు, ఆయనను వెంబడించే బిడ్డలను ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లు, సౌఖ్యంగా ఉండు. నీ ముందు ఉంచబడినటువంటి ఆశీర్వాదం ఏంటంటే వర్ధిల్లటం, అభివృద్ధి పొందటం. నీకు ఇది కావాలన్నా, నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటున్నావా, నాకు వెనుకున్నటువంటి వాటినే నేను చూసుకుంటాను అనుకుంటావా, నీ చేతిలో. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను బలవంతం చేస్తున్నాడు, వద్దు బిడ్డ, ఇవన్నీ వద్దు తల్లి, నీకు అవన్నీ వద్దు, పడ్డాయి చాలు, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు చాలు, వెనుకున్నవన్నీ మర్చిపో. తమ్ముడు, బిడ్డ, నా కుమారుడా, పోగొట్టుకున్నటువంటి సంతోషం, సమాధానాలు, ఆరోగ్యం చాలు. ఈ 2025 సంవత్సరంలో ఈ మొదటి మాసంలో మొదటి ఆదివారం దినాన వెనుకున్నవన్నీ మర్చిపో, ముందున్నటువంటి వాటి కొరకు వేగిరిపడు. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సౌఖ్యంగా ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభు మాట వినినటువంటి వారికి ప్రభు తోడుగా ఉంటాడు కదా. ప్రభు తోడుగా ఉన్నటువంటి వాళ్ళు పొందిన ఆశీర్వాదం ఏంటనేది మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు గ్రంథం 2వ సాముయేలు పుస్తకం 5వ అధికారం 10వ వచనం. నిజంగా ఎంత బాగుంది 2 సమూయేలు గ్రంథం. అది 5వ అధ్యాయమేనా, కరెక్టేనా నేను చెప్పింది? దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా. తమిళ్లో ఎలా ఉంది? వృత్తి అడయిందానా? తెలుగులో వర్ధిల్లెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఎన్నుకున్నవన్నీ కానీ మర్చిపోయావంటే, జరిగిపోయినటువంటి వాటిని మర్చిపోయావంటే నువ్వు వర్ధిల్లుతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనుక దావీదు వర్ధిల్లాడు. ఏ విధంగా? వెనుకున్నవన్నీ మర్చిపోయినటువంటి వాడు దావీదును చంపాలని సౌలు ఎంతో ప్రయత్నం చేశాడు. తన కూతురునిచ్చే పెళ్లి చేశాడు, కూతురు ఉరిగా మారాలని. దావీదును అనేక సార్లు చంపాలని సౌలు ఎంతో ప్రయత్నం చేశాడు. దావీదుకు బహుగా తెలుసు సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడు. సౌలుకి చేసిన కీడేమి లేదు దావీదు మరలా. దావీదులో ఏ తప్పిదం లేదు, నిష్కారణంగా చంపాలనుకున్నాడు.
ఎందుకంటే దావీదులో ఉన్న వీరత్వాన్ని చూసి సహించలేక, దావీదులో ఉన్నటువంటి మంచితనాన్ని చూసి సహించలేక, దావీదు గొల్యాతును చంపినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనను పొగిడారు. అది చూసి సౌలు సహించలేకపోయాడు. రాజు నేనైతే వీడిని పొగుడుతున్నారు ఏంద్రా, వీడు చంపాడు అనుకుందాం, ఓకే సరే చంపాడు, వీడు నాకన్నా గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు, వీడిని ఎలాగైనా కూడా ఉంచకూడదు అనుకున్నాడు. మంచితనంగా సైన్యంలో చేర్చుకున్నాడు, అనేక రీతిలుగా చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదుకు బాగా తెలుసు, దావీదు అడవుల పాలయ్యాడు. అప్పటికి దావీదు అడిగాడు, అయ్యా నా తండ్రి, నేను నీకేం కీడు చేశానయ్యా అని ఒక చిన్న దీనత్వంతో బ్రతిమలాడుకుంటున్నాడు. కానీ దావీదు సౌలును క్షమించుకుంటానే వచ్చాడు. దావీదు అనుకుంటే సౌల్ని ఎప్పుడో ముక్కలు చేసి ఉండేవాడు. దావీదుకి 2 సందర్భాలు వచ్చాయి సౌలును చంపేదానికి, అయినా దావీదు చెయ్యి పెట్టలేదు. ఎందుకంటే దావీదు దైవ భయం కలిగినటువంటి వాడు, సౌలు అభిషేకించబడినటువంటి వాడు, సమూయేలు చేత అభిషేకించబడినటువంటి వాడి మీద మనం చెయ్యి పెట్టకూడదు. పెట్టామో ఇక తిరుగులేదు అని దావీదు ఎరిగినోడు గనుక దావీదు దేవునికి భయపడ్డాడు. రెండవదిగా సౌలు చేసిన ప్రతిదీ వదిలిపెడుతూ మర్చిపోతానే వచ్చాడు. అప్పుడు రాజు దావీదు అడవుల పాలైపోయాడు ఆయన. అలాంటి దావీదును దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు కుటుంబం దిగజారిపోయింది. సౌలు కుటుంబం సర్వనాశనం అయిపోయింది. గమనిస్తున్నారా సత్యాన్ని? వెనుకున్నవన్నీ మర్చిపో. నిజంగా నేను దైవ సన్నిధానంలో నేను ప్రార్థనలో కూర్చుంటే, నేను మా పాషమ్మ గారు, నేను ఇదే చేస్తాను ప్రభువా, వాక్యం విని తెలుసో తెలియకో నీ సేవకుడినైనా నన్ను ఎవరన్నా ఏదన్నా అనుకోని ఉంటే ఆ బిడ్డలను క్షమించు నాయన, సత్యం వాళ్ళకి తెలియదు నాయన, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సత్యం వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళ మనోనేత్రాలు ముయ్యబడి ఉండొచ్చు అయ్యా, హృదయాలు ముయ్యబడి ఉండొచ్చు నాయన, క్షమించి మన్నించి వాళ్ళ పట్ల దయ చూపించు ప్రభువా అని బ్రతిమలాడతానండి. అన్ని కుటుంబాలు పేరు వరుసను పెట్టి ఈ కుటుంబాలలో ఎవరు ఏమనుకుంటున్నారో ఆ బిడ్డలను క్షమించు నాయన, కరుణించయ్యా, కటాక్షించని చేస్తాను ప్రార్థన. దేవుడు నాకిచ్చిన కృప అది, దేవుడు నాకిచ్చిన మనసు అది. ఎందుకంటే మీరందరూ కొత్త సంవత్సరంలో మళ్ళీ చెప్తున్నా, మొట్టమొదటిగా చెప్తున్నా, మీరందరూ కూడా నా అక్క చెల్లెలు, మీరందరూ నా తల్లులు, మీరందరూ నా వాళ్ళు, నా రక్తం. మీరు నా రక్తమైనటువంటి మీ దగ్గర నేను నిజమే మాట్లాడాలి, యథార్థం మాట్లాడాలి, వాక్యాన్ని కూడా యథార్థంగా చెప్పాలి. నేను తప్పు జరిగిపోయింది, దేవుని దగ్గర క్షమాపణ కోరు, వదిలేసేయి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. ఇది సత్యం. మనమందరం దేవుని రాజ్యంలో ఉండాలి. మనమందరమీ కూడా మనలను పిలిచినటువంటి మహిమ కలిగిన మన దేవుని సముఖంలో మనం అందరం కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి. రెండవదిగా అందరూ కూడా ఆశీర్వదించబడాలి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. పేదరికం అనేది ఉండకూడదు మన కుటుంబాలలో, దరిద్రం అనేది ఉండకూడదు మన ఇళ్లల్లో, తగువులు అనేది ఉండకూడదు మన ఇళ్లల్లో, విభేదాలు ఉండకూడదు మన ఇళ్లల్లో. ఎందుకు ఉండకూడదు? మనం జీవం కలిగిన దేవుని బిడ్డలం కాబట్టి. వెనుకున్నవన్నీ మర్చిపోండి, వెనుక జరిగినవన్నీ మర్చిపోండి. దావీదు అవన్నీ మర్చిపోయి ముందడుగు వేశాడు. ఇందాక మన సహోదరులు పాట పాడారు, మీకెట్టునిందో నాకు తెలియదు కానీ ఇక్కడ కూర్చొని ఉంటే నాకు అట్టనే ఆకాశంలో లేస్తున్నట్టు నింది.
యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు రాశారు ఆ మాటలు? దావీదు. నా బలము నీవే నాయన, నా శక్తి నీవు, నువ్వు నాకున్నావు. సౌలు లాంటి వాళ్ళు ఎన్ని చేసిన వాళ్ళని క్షమించు నాయన, నేను మరిచిపోతున్నా. ఆయనలో ఆ మనస్తత్వం ఉంది కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడండి, గొప్పవాడయ్యాడండి. మనం ఎందుకు ఇంకా కాస్త జారుడు స్థితిలో మనం ఉన్నామంటే ఓపెన్గా మనం చెప్పుకుందాం. మన బుద్ధులు మనకు తెలియని ఏం కాదు, మన మనస్తత్వం మనకు తెలియంది ఏం కాదు. ఎప్పుడో 20 సంవత్సరాలకు ముందు ఏదో చెప్పి ఉంటాడు, ఏదో అని ఉంటుంది అక్క. ఆ రోజు వాకిట్లో కడపగట్ట మీద కాలు ఎట్టబెట్టి ఏమనిందో నేను మర్చిపోతానా? మనం మర్చిపోం. మనలో మర్చిపోయే మనస్తత్వం ఉండదు, క్షమించే మనస్తత్వం ఉండదు, సర్దుకునే మనస్తత్వం. వెనుకున్నవన్నీ మర్చిపోయే మనస్తత్వం మనలో ఉంటే సాతానుడు మనలో ఏ ప్రేరేపణలు కలుగు చేసినా మనం లెక్క చెయ్యం. దావీదు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ముందు ఉంచబడిన గొప్ప బహుమానం ఏంటంటే, చివరిలో యేసు ప్రభు వారు ఎవరి వంశంలో పుట్టాడు? లోకరక్షకుడైనటువంటి యేసయ్య ఎవరి వంశంలో పుట్టాడు? హల్లెలూయా. చేతులు తడి దేవుని నామని మహిమపరుద్దాం. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ 2025 సంవత్సరంలో వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడండి. ముందు ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో శత్రు పోరాటాలు ఉంటాయి. భయపడవద్దు. కానీ నీ ముందర నడుచువాడు ఎవరు? నీ దేవుడైనా యెహోవా. ప్రార్థనాపూర్వకంగా ముందు అడుగు వేయి, దాటు. గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుతావు, గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు, గొప్ప బొక్షిషాన్ని నువ్వు పొందుతావు. అందులో సందేహమే లేదు. ఇట్లాంటి వాక్యాలు ఎన్నో విన్నాం సార్ అనుకుంటే కదా, దానికి ఎవరు ఏం చేయలేరేక. ఈ 2025 సంవత్సరంలో ఒక తీర్మానానికి రా. నువ్వు ఆశీర్వదించబడేది దేవుని చిత్తం. నువ్వు చేయనిదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు. వెళ్ళు, ఏదో ఒక కార్యానికి వెళ్తున్నావు. ప్రభువా, ఇదిగో నీ మీద భారం వేసి నేను వెళ్తున్నానయ్యా, ఇదిగో నా బిడ్డ, నీకు నేను ముందుగా నేను నడుస్తానంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటి సిక్కుముడైనా సరే, అది ఎలాంటి ముళ్ళుగా ఉన్నాయైనా సరే, నువ్వు వెళ్ళే లోపల ఎక్కడెక్కడ తుంపులు అయిపోయి ఉంటాయి. నీ కార్యం సఫలం అవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో దేవుడు అద్భుతమైనటువంటి బహుమానాన్ని మీ కళ్ళ ముందు పెట్టాడు. నువ్వే గ్రహించు. అలాంటి మేలైన కార్యాలు నువ్వు చూస్తావు, నేను దీవిస్తాడు దేవుడు, నువ్వు బాగుంటావు. కనుక క్రీస్తునందు ప్రియులారా, వెనుకున్నవన్నీ మరిచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడండి. దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యం మీద ఆధారపడండి. మర్చిపోలేకపోతున్నావా? ప్రభా, వెనుకున్నవన్నీ జరిగిన అనర్థాలు మర్చిపోవడానికి నీ శక్తిని ప్రభా, నీ బలాన్ని ప్రభా నాకు, నీ ఆత్మని ప్రభా నాకు, నీలాగా నన్ను మార్చు ప్రభా. అడుగు. నువ్వు అడిగావంటే ఆయన చేస్తాడు. నీ మనస్తత్వాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని అన్నాడు. ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఆయన మనస్తత్వం సమస్తాన్ని మర్చిపోయి ప్రేమించేవాడు కదా. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు. ఆయన కార్యాలు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, మనం చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపాలను, దోషాలను, అతిక్రమాలను, ఎన్నెన్నో దేవునికి విరోధమైనటువంటి కార్యాలను అన్నిటినీ చేసినప్పుడు ఆయన గొప్ప విమోచకుడుగా సమస్తాన్ని ఆయన వెనకేసేసాడండి. మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను
తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము అంటున్నాడు. మరిచిపోతాడు ఆయన. మనసు విడిపోనట్లుగా మన పాపాలు ఇంకెక్కడ కనపడతాయి. అంత గొప్పవాడు ఆయన. ఆ విధంగా నిన్ను నన్ను ఆయన క్షమించి ప్రేమించేటప్పుడు నీ కళ్ళ ముందున్నటువంటి వ్యక్తిని క్షమించు. నీ కళ్ళ ముందు నీ కీడు చేసిన వ్యక్తిని మన్నించు, వదిలేసేయి. ప్రేమించలేకపోతే వదిలేసే, అంతే. వెనుకున్నవన్నీ మరిచిపో, ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడు. నీ కొరకు గొప్ప బహుమానం ఉన్నది. ఆ బహుమానం నువ్వెన్నడూ చూడనటువంటి సమాధానం, ఎన్నడూ చూడని సంతోషం, ఎన్నడూ చూడనటువంటి జయం. నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నిన్ను బట్టి నీ బిడ్డలు వర్ధిల్లుతారు. నీ కుటుంబంలో దేవుడి 2025 సంవత్సరంలో గొప్ప కార్యములను దేవుడు చేయనుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఓ పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయి. మరి మన సహోదరులే ముందుకొచ్చి ఓ పాట పాడతారు, కానుకలు ఎత్తబడతాయి. நன்றி கர்த்தாவே. ஏசப்பா 24ஆம் ஆண்டு முழுவதுமே நீ பாதுகாத்து கர்த்தாவே. 25ஆம் ஆண்டிலே கர்த்தாவே ஏசப்பா எங்களை புதிய ஒரு வாரத்தில் ஏசப்பா முதல் வாரத்தில் எங்களை நடத்தி வந்த கிருபைக்காக உமக்கு நன்றி கர்த்தாவே. ஏசப்பா குடும்பமாய் தெரிந்து கொள்ள குறிப்பி கொடுத்ததுக்காக உமக்கு நன்றி கர்த்தாவே. ஏசப்பா இதோ ஏசப்பா முந்தினவைகளை நாங்கள் சிந்திக்காமல் ஏசப்பா பழையவைகளை நாங்கள் சிந்திக்காமல் ஏசப்பா ஏசப்பா உம்முடைய ஞாபகத்தினாலே ஏசப்பா உம்மை தொழுது கொண்டு ஏசப்பா உம்மை முன் வைத்து ஏசப்பா காரியத்தை தொடங்க நீங்கள் எங்களுக்கு உதவி செய்யுங்க. ஏசப்பா கொடுக்கப்பட்ட காணிகளுக்காக செபிக்கிற ஏசப்பா அந்த காணிக்கைகளை உம்முடைய ராஜ்யத்திற்காக பயன்படுத்துங்க ஏசப்பா. இயேசு மூலம் ஜெபிக்கிறோம் ஜீவனுள்ள பிதாவே, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. మహాఘనుడైన మా పరలోకపు తండ్రి,
సెమ్యం ఈసీ సంఘంలో ఉన్న 97 కుటుంబాలను ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆదివారపు దినాన మొదటి ఆదివారం ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొన్న ఒక్కొక్క కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ శ్రేష్టమైన నీ ఆశీర్వాదాలతో మీరు నడిపించి, శ్రేష్టమైనటువంటి బహుమానాలతో వీరి కుటుంబాలను నింపండి. వెనుకున్నవన్నీ మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరి పడడానికి సిద్ధపడుతున్న బిడ్డల కుటుంబాలు పాలు పొంగినట్లు పొంగాలి ప్రభువా. సంతోష సమాధానాలతో నింపండి. నీ బిడ్డలు చేయనిదంతా సఫలం చేయండి. నీ బిడ్డలు సౌఖ్యంగా ఉండాలి. నీ బిడ్డలు వర్ధిల్లాలయ్యా. చదువులోను, తెలివిలోను, జ్ఞానంలోను, ఆర్థికంలోను, ఉద్యోగాలలోను వర్ధిల్లాలయ్యా. వర్ధిల్లాలయ్యా, వర్ధిల్లాలి. వేయబడిన కానుకలను దీవించండి. ప్రతీ నెల వారి కష్టార్జితాలలో కానుకలు వేస్తున్న ఒక్కొక్క కుటుంబాన్ని దీవించు ప్రభువా. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి అందున అలాగ నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధనలేకి తేక దుష్టును తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరుగు. ఆమేన్. ప్రభు సమాధానం మీకును మీ బిడ్డలకును సదాకాలం తోడైండునుగాక. అందరికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, చేయించుకోండి.